గొప్పవాళ్ళని తిట్టాలి, బయట జరిగే ప్రతి విషయాన్ని ఇష్యూ చేయాలి, క్రైస్తవులను ఉద్రేకపరచాలి, ఉపయోగపడినా పడకపోయినా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్సే చెప్పాలి. జనాలు అవే వింటున్నారు, అందరినీ వెటకారం చేయాలి. ఎవరైనా మనల్ని ఏమైనా అంటే వెంటనే కౌంటర్ ఇవ్వాలి. మనం ఏం చేసినా సూపర్ అంటూ కామెంట్స్ రావాలి. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ దాన్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే మనమే టాప్ అవుతాం. అందరికీ వందనాలు. ఈ రోజు నుంచి మీరు దైవ సంఘంలో దేవాంతకులు అనే సిరీస్ వినబోతున్నారు. దేవుడు అదిస్తాడని నమ్ముకునే డూప్లికేట్ క్రైస్తవుల కోసం కాదు ఈ ప్రసంగాలు. ప్రభు కోసం పోరాడే సింహాలు లాంటి వారి కోసమే ఈ ప్రసంగ జ్వాలలు. ఇప్పుడు మీకు కొందరు దేవాంతకులను చూపిస్తాను. వీడు చూడండి, రాజన్న. వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు. పాటలతో పరిచయం ఏంటి? మళ్ళీ వీడికి ఫ్యాన్స్. మీకు బుద్ధి లేదు, వీడికి బుద్ధి లేదు. ఇతని భక్తులందరికీ ఇదేనా ఓపెన్ ఛాలెంజ్. క్రొత్త నిబంధన అంతట్లో ప్రసంగం మధ్యలో ఎవరైనా పాటలు పాడారని చూపిస్తే నేను సేవ మానేస్తాను. ఓయ్ రాజనా, ఇదే నీకు నా ఛాలెంజ్. పాడారని చూపించలేకపోతే నువ్వు సేవ మానేస్తావా? ఇప్పుడు ఇంకో గొట్టంగాని చూపిస్తాను. వాడే ఈ మహిమాపాల్. వీడి సినిమాలు సీరియల్లో చూడొద్దంటాడు, సినిమా పాటలు వినొద్దంటాడు. దరిద్రుడు. ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి మన కోసం సినిమాలు తీస్తుంటే వాటిని చూడొద్దంటాడు. వీడి మొహం చూసారా ఎప్పుడైనా? కాల్ చేసిన దీపం బుడ్డి మొఖం వీడుని. రే మహిమాపాల్, దమ్ముంటే సినిమాలు చూడకూడదని బైబిల్లో చూపించు. చూపిస్తే నేను సేవ మానేస్తాను. చూపించకపోతే నువ్వు సేవ మానేస్తావా? ప్రియులారా వినండి, చెడ్డ సినిమాలు ఉన్నాయి, వాటిని చూడకండి. మంచి సినిమాలు ఉన్నాయి, వాటిని చూడండి, తప్పేం లేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొంతమంది దేవాంతకులు ఉతకడానికి ఈ జాక్సన్ మీ ముందుంటాడు. గెట్ రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని స్క్రీన్ షాట్ని నా నంబర్కి పంపితే 1 month అన్లిమిటెడ్ రీఛార్జ్ పొందుకుంటారు. ఆఫర్ ఈ ఒక్క నెల మాత్రమే.